హాయ్, నేను మీ లక్ష్మీనండి. ఈరోజు నేను బొరుగుల లడ్డు చేస్తున్నాను. ఈ బొరుగుల లడ్డు కొరకు బొరుగులు, బెల్లము, ఇది 1 కప్పు బెల్లం అండి. ఈ కప్పుతోటి బొరుగులు 3 కప్పులు పైకి వచ్చే వరకు కొలుసుకోవాలి. పొయ్యి మీద ఒక బాండి పెట్టి ఈ బెల్లం ఆ బాండిలో వేసి 1 స్పూను వాటర్ వేసి కలిపేసుకోవాలి. ఇది సిమ్లో ఉండాలి మంట. ఇది ఆర్గానిక్ బెల్లము, కరగదీసి వడగట్టాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుతూనే ఉండాలి పాకం వచ్చే వరకు. ఇలా ఇప్పుడు పాకం వచ్చిందో లేదో ఒక ప్లేట్లో వాటర్ వేసి చూసుకుందామండి. దగ్గరకు వచ్చేసింది, పాకం వచ్చింది. ఇది మరీ గట్టిగా కావద్దు. గట్టిగా అయితే మనం లడ్డూలు కట్టుకోవడం కష్టమైపోతుంది, తొందరగా గట్టిగా అయిపోతాయి మనం కట్టకముందే. ఇప్పుడు బొరుగులు ఆ పాకంలో వేసేసి కొంచెం స్పీడ్గా కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం స్లోగా కలిపితే ఇది గట్టిగా అయిపోతుంది. మంట అయితే సిమ్లోనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా తొందరగా అంతా కలిపేసుకొని చేతికి తడి చేసి అయిపోయిందండి. ఇట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు చేతికి తడి చేసుకొని ఇలా లడ్డూలు ఇలా కట్టుకోవాలి. అన్ని బొరుగులన్నీ ఇలాగే కట్టుకోవాలి. కొంచెం వేడివేడిగా ఉన్నాగానే ఇలా కట్టుకోవాలి, లేకపోతే గట్టిగా అయిపోయి మనకు లడ్డూలు కట్టడం రాదు. ఇలా అన్ని పాకంలో ఉన్న బొరుగులన్నీ ఇలాగే కట్టుకోవాలి. పొయ్యి మీద నుండి దించితే గట్టిగా అయిపోయి లడ్డూలు కట్టడం ఇబ్బంది అవుతుంది. ఇది పొయ్యి మీదనే ఉండాలి. ఇలాగ అన్నీ ఇలాగే కట్టుకోండి. ఇవి అయితే 8 లడ్డులు అయినాయి. కొంచెం చిన్నగా చేస్తే 10 లడ్డులు కూడా అవుతాయి. ఇది వెనకటి వంట అయినా ఇప్పుడు కూడా చాలా ఇష్టపడతారు కదండి. ఇదిగోండి చూడండి, ఇట్లా పచ్చిగా ఉంటాయి. ఇది ఒక పావు గంట ఆరిపోతే గట్టిగా అయిపోయి క్రిస్పీగా అవుతాయి. ఈ పావు గంట ఆరనిద్దాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఈ రకంగా పాకం బట్టి చేస్తే ఎప్పుడు చేయని వాళ్ళకైనా ఈజీగా వచ్చేస్తుందండి.